నేటి నుంచి ఏపీ అసెంబ్లీ కాసేపట్లో గవర్నర్ ప్రసంగం హాజరు కాబోతున్న వైసీపీ అధినేత జగన్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి అడుగు పెట్టనని భీష్మించి కూర్చున్నారు ఇంతవరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతసేపు మాట్లాడితే నాకు అంతే కావాలి, ఆయనకు స్వీట్ ఇచ్చారు నాకు స్వీట్ ఇవ్వాలి, ఆయనకు లడ్డు ఇచ్చారు నాకు లడ్డు ఇవ్వాలి, ఆయనకు మామిడి పండు ఇచ్చారు నాకు కూడా ఇవ్వాలంటే కుదరదు కదా. వచ్చాడు 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 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పాటు అసెంబ్లీకి రాకపోతే మీ సభ్యత్వం, మీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది కదా అని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోమనండి, నేను మాత్రం ఆ మాట మీద నిలబడతా. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా, మనం అక్కడికి వెళ్తాం. సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రేపటి నుంచి మీరు వస్తారో తెలియదు, రారో తెలియదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రావటానికి కారణం ఏంటంటే ఇవాళ రాకపోతే ఆయన సీటు పోయినట్టే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం లేనందున సభకెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానన్న జగన్ 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. ఓకే అన్న, ఒకటే ఇక ఏమొద్దన్నా.